బిల్లతియా, మంచి చెడు ఒకటి కాదు. మంచి మంచే, చెడు చెడే. కోట్లు ఖర్చు పెట్టినండి చెడ్డోడిని మంచోడు అంటారా? అబ్బో, ఊళ్ళో ఒక్కొక్కడికి 15 ఏళ్ళు ఇచ్చాడండి, వాడు పెద్ద రౌడీ అంటారు. చెడ్డోడు ఎప్పటికీ చెడ్డోడే. మంచోడు రూపాయి పెళ్ళైపోయినా అరే నీతివంతుడు రాడు, మంచోడు, అబ్బాయి చాలా మంచోడు అంట. వల తస్తవి లసనతు వలసయ్యా, ఓ ప్రవక్త, మంచి చెడు ఒకటి కాదు. ఇదఫా బిల్లతి హసన్, నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు అన్నాడు. నీ పట్ల చెడుగా వ్యవహరించిన వాడిని, నీ పట్ల కఠినంగా వ్యవహరించిన వాడిని, నీ పట్ల దురుసుగా వ్యవహరించిన వాడిని, తిట్టిన వాడిని తిరిగి తిట్టడం నాగరికత కాదు, అది మన సాంప్రదాయం కాదు సోదరులారా. ముందు నువ్వేగా నన్ను తిట్టింది, నేను 10 తిడతానంటాడు ఈయన. వలే తస్తవి లసనతు వలసయ్యా ఇదఫా బిల్లతి హసన్. సరే, ఎన్నో విషయాలు ఉండే, చెప్పుకుంటూ పోతే సమయం పెరిగిపోతూ ఉంటుంది. అయినా కానీ సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు ఎన్నో రివాయతులు ఏం చెప్పేవారంటే, అందరికంటే నాకు ఎవరు ఇష్టం అంటే ఆయిషా రదియల్లాహు తఆలా అన్న మన తల్లి ఆయిషా అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేవాళ్ళు. అందుకని ఆఖరి గడియల్లో కూడా ప్రవక్త గారి మనస్సు లాగుతుండేది. ఎందుకు? ఆమె విజ్ఞానవంతురాలు, ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి స్త్రీ. ఆమె దగ్గరుంటే లోకానికి ఎక్కువ మేలు జరుగుతుంది. నా ఆచరణలు ఆమె ప్రజలకు తెలియజేస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశంతో జరిపించబడినటువంటి పెళ్ళి అది. ఆయన అడిగారు, ఆఖరి రోజుల్లో నేను ఆయిషా దగ్గర మన అమ్మలందరూ, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులందరూ కూడా, ఓ ప్రవక్త మీరు ఆమె దగ్గరే ఉండని పంపించారు. అంత ప్రేమించారు సార్. అలాంటి ప్రేమించినటువంటి తన కట్టుకున్న భార్య, తన ఇల్లాలు, ఉత్తమ స్త్రీ, లోకంలో అందరికంటే ఘనత కలిగినటువంటి స్థానంలో ఉన్న ఆమె మీద అభాండం వేశాడు అబ్దుల్లా బిన్ ఉబై. అభాండం వేశాడా వేయలేదా? సూరా నూర్ మీరు చదివారా చదవలేదా? అహజాబులో చెప్పాడా చెప్పలేదా? తన భార్య మీద అభాండం వేసినటువంటి అబ్దుల్లా బిన్ ఉబై చచ్చిపోతే తన అంగీ ఇచ్చారండి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, తన చొక్కా ఇచ్చారు. ఓ ప్రవక్త 70 సార్లు చదివిన నేను క్షమించునన్నాడు. అందరూ అడిగారు, ఓ ప్రవక్త ఎందుకు 70 సార్లు మీరు చదివినా సరే క్షమించనన్నాడు కదా. నేను 70 కంటే ఎక్కువ సార్లు చేయాలని నిర్ణయించుకున్నానయ్యా. ఒక మునాఫికుల యొక్క నాయకుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎన్నో సందర్భాలలో దూషించినటువంటి వాడు, అల్పులైన వాడిని మదీనాలో ప్రవేశింపజేయను అన్నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పట్టుకొని. ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎన్నో సందర్భాల్లో దూషించి ఎంతో మంది సహాబాల సంహారం కావడానికి గల కారకుడిన వాడు. ఆయన చనిపోతే వెళ్ళి తన యొక్క వస్త్రాన్ని ఇచ్చి అతని కోసం జనాజా చేయించినటువంటి వ్యక్తి అండి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. వలా తస్తవి లసనతు వలసయ్యా, మంచి చెడు ఎప్పటికీ ఒకటి కాదు. చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించండి. వినలేదా? తన ముద్దల కుమార్తె జైనబ్ రదియల్లాహు తఆలా గురించి మనం వినలేదా? నిండు గర్భవతి హిబార్ బిన్ అస్వద్ అనేటువంటి వాడు అస్త్రాన్ని సంధించి బాణం విసిరితే గిలగిలగిలగిలగులు కొట్టుకొని నెత్తోటి మొడుగులో ప్రాణాలను విడిచేసింది జైనబ్ రదియల్లాహు తఆలా అన్హా. ఫతే మక్కా రోజు మహాచక్రవర్తిలా మక్కాలో ప్రవేశించినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు హిబార్ కూడా కనిపించాడు. వలా తస్తవి లసనతు వలసయ్యా, చెడుకు ఆయన బదులు చెడు చేయలేదు. తన కూతుర్ని చంపిన వాడిని ఆయన చంపడానికి ఆదేశం ఇవ్వలేదు. హిబార్, నిన్ను కూడా క్షమిస్తున్నా, తన కన్న కూతుర్ని చంపాడండి. నిండు గర్భవతిని చంపాడు. హిబార్, నేను క్షమిస్తున్నానయ్యా, కాకపోతే నువ్వు నా కంట్లో కనపడకు, నా కంట్లో పడకు. కంట్లో పడిన ప్రతిసారి నా కూతురు మరణం నన్ను బాధిస్తూ ఉంటుంది అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నారు. అల్లాహు అక్బర్.
వలా తస్తవిల్ హసనతు వలా సయ్యా ఇద్ఫా బిల్లతీ హియ అహసన్. చెడుని శ్రేష్టమైన మంచి ద్వారా, నిన్ను తిట్టిన వాడిని తిట్టకు, నిన్ను కొట్టిన వాడిని కొట్టకు, నీకు దూరమైన వాడికి నువ్వు దూరం కాకు, నిన్ను ద్వేషించే వారిని ప్రేమించు, నీకు ఇవ్వని వాడికి నువ్వివ్వు, నీకు దూరమైన వాడికి దగ్గరకా. ఇది మన సాంప్రదాయం, ఇస్లాం మనకు బోధించే విషయం. ఏమవుతుంది? ఇద్ఫా బిల్లతీ హియ అహసన్ ఫైదల్లదీ బైనక వబైనహు అదావతున్ కఅన్నహు వలియ్యున్ హమీమ్. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలిగిన వాడు నీ ప్రాణ స్నేహితుడైపోతాడు. ఆ క్షమించేటువంటి మనస్తత్వం ఎక్కడుంది సార్ మనకి చెప్పండి? వల్ మున్కర్, చెడు నీ జీవితంలో ఉంటే తీసేసుకో. చిన్నగా తప్పు చేయనుడు ఎవడు లేడండి. నేను 100% పర్ఫెక్ట్ అని అనుకో, డూప్లికేట్ నెంబర్ 1 వాడే, గుర్తుంచుకోండి. జనాలందరూ తప్పుడోళ్ళు అండి, నేను ఒక్కడనే మంచోడు అంటాడు, వాడే నెంబర్ 1 డూప్లికేటెడ్. తప్పు చేయనుడు ఎవడు లోకంలో లేడు. చెడు అందరిలో ఉంటుంది. ఆ చెడుని సాధ్యమైనంత వాటికి అల్లాహ్ కోసం త్యాగం చేస్తూ నీవు మంచివాడిగా మారు.